హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అమేజింగ్. ఈరోజు నేను టమాటో బాయిల్ ఎగ్ కర్రీ చేసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ సాజీరా అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి పెట్టుకున్నాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు వేసి కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసి కలుపుకున్నాను. ఇది ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక 6 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటాలను అయితే బాగా కలుపుకోవాలి. ఇవి నూనెలోనే మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టేసి స్టవ్ అనేది మీడియంలో పెట్టేసి ఒక 5-10 మినిట్స్ పెడితే అలా ఉడికిపోతాయి టమాటాలు. చూడండి, కొద్దిగా అయితే మగ్గిపోయాయి. తర్వాత 1.5 టీ స్పూన్ కారం అయితే వేసాను. ముందుగానే మనం సాల్ట్ వేసుకున్నాం కదా, అది సరిపోలేదు అంటే మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేస్తున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసాను. ఇవి వేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి టమాటా మొత్తము. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5-10 మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, టమాటా అయితే బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసాను. టేస్ట్ బాగుంటుంది చికెన్ మసాలా వేసుకుంటే. నేను ముందుగానే ఒక 6 గుడ్లను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి సగానికి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దానిని ఎక్కడ కదపట్లేదు నేను. కొద్దిసేపు ఇలానే మగ్గనిస్తే దానికి పడుతుంది గ్రేవీ అంతా. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోండి. కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. కొంతమంది పిల్లలు బాయిల్ ఎగ్ తినరు కదా, ఇలా కర్రీలో